ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో వాటి నుండి మరొక 4 మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంబరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః అనగా సూర్యకాంతితో నీటిని వర్షింపచేయువాడు, కాంతితో నిండిన శరీరం కలవాడు, శ్రేష్టమైన శస్త్రములను ధరించినవాడు, ఇంద్రియములను ఆధీనంలో ఉంచుకున్నవాడు, నిగ్రహము కలవాడు, భక్తుల కోర్కెలు తీర్చుటలో ఎల్లప్పుడూ నిమగ్నమైయుండువాడు భగవంతుడు, గదునికి సోదరుడు ఆ శ్రీమన్నారాయణుడు. చతుర్మూర్తి చతుర్బాహుః చతుర్వ్యూహః చతుర్గతిః చతురాత్మా చతుర్భావః చతుర్వేద విదేకపాత్ అనగా 4 రూపములు కలవాడు, 4 బాహువులు కలవాడు, 4 వ్యూహములు కలవాడు, 4 జాతుల వారికి శరణ్యమైనవాడు, సామర్థ్యము కలవాడు, చతుర్విధ పురుషార్థములకు మూలమైనవాడు, 4 వేదములు తెలిసిన జ్ఞాని, జగత్తును ఏకపాదముతో కొలిచినవాడు ఆ శ్రీమన్నారాయణుడు. సమావర్తో నివృత్తాత్మ దుర్జయో దురితిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాపో దురారిహ అనగా సంసార సాగర చక్రాన్ని త్రిప్పువాడు, తానెటువంటి చక్రములో ఉండనివాడు, జయింపరానివాడు, అతిక్రమింప వీలులేనివాడు, దుర్లభుడు, అతి కష్టముచే దొరుకువాడు, సులభముగా లభించనివాడు, మనస్సున నిలుపుకొనుటకు కష్టతరమైనవాడు, దుర్మార్గులను వధించువాడు ఆ శ్రీమన్నారాయణుడు. శుభాంగో లోక సారంగః సుతంతుస్తంతువర్ధనః ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః అనగా మంగళకరమైన అవయవములు కలవాడు, లోకసారమును గ్రహించినవాడు, వృద్ధిపరచువాడు, నాశనం చేయువాడు, ఇంద్రుని వంటి శుభకర్మలను చేయువాడు, వేదములను అందించువాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం. విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును, చెడు ఆలోచనలు తొలగిపోవును, ఏకాగ్రత వృద్ధి చెందును, అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును, రక్షణ కల్పించబడును, అదృష్టం వరించును, మంచి ఆలోచనలు వృద్ధి చెందును, ఆత్మస్థైర్యం వృద్ధి చెందును, మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును. ఓం నమో నారాయణాయ.